మంచి పదవిని ఇవ్వడం, ఈ సందర్భంగా ఆయనకి అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులకు జయరామ్ గారికి ఆయన సమాజ శ్రేయస్సుకు మరింత టైం కేటాయించాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా వారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు చేశారు మీరు, ఇంకా ఎక్కువ కూడా చేయాలని చెప్పేసి మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందర్భంగా వారిని అభినందిస్తాను. మిత్రులు మాట్లాడాల్సింది నచ్చలేదు. నాకు అత్యంత ఆప్తులు, ముఖ్యంగా నా సోదరుడు కింజరాపు ఎర్రనాయుడు గారితో ఎక్కువ సమయం గడిపి అవినాభావ సంబంధమైనటువంటి వ్యక్తి శ్రీ కోమటి జయరామ్ గారు. ఈయనకి ఈరోజు ఇంత ప్రత్యేకత వచ్చిందంటే కారణం, ఇంతమంది అభిమానులు ఉన్నారంటే కారణం ఆయన ఫ్యామిలీ కూడా పొలిటికల్ ఫ్యామిలీ. ఇక్కడే కాదు, విదేశాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదట గుర్తొస్తున్నటువంటి వ్యక్తి కోమటి జయరామ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన కూడా మొదటి నుంచి ఆ రోజు ఎన్టీఆర్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యంత ఆప్తులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఉంటాం, అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి ఒక నాయకుడికి నిరంతరం అంటి పెట్టుకొని శ్రేయోభిలాషగా పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల్లో మన కోమటి జయరామ్ గారు ఉండడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి ఒక మంచి పదవినిచ్చి చంద్రబాబు నాయుడు గారు గౌరవించారు. మనందరి తరఫున, ఆయన తరఫున బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఇదే ఉత్సాహాన్ని కూడా ముందు ముందు కొనసాగించి మనందరికీ ఉపయోగపడే విధంగా, పార్టీకి కూడా ఉపయోగపడే విధంగా నడవాలని చెప్పుకోవడం సెలవు.